నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై ఆర్టీఓ విశ్వనాథ్ అధ్యక్షతన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో ఏఎస్పీ మందజవలి ఆల్ఫోన్స్, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు। భక్తుల సౌకర్యార్థం చేపట్టవలసిన అన్ని ఏర్పాట్లపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు। ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ ఆవరణంలో ఏర్పాట్లు, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ప్రయాణ సౌకర్యం, క్యూ లైన్లు తదితర ఏర్పాట్లపై సమీక్షించి అధికారులను ఆదేశించారు। అలాగే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే గాజులపల్లి రైల్వే స్టేషన్ కి చాలా మంది యాత్రికులు వస్తారని ఐడెంటిఫై చేశాము। కాకపోతే వాళ్ళకి టెంపుల్ వరకు రావడానికి రవాణా సౌకర్యం లేదని చెప్తున్నారు। సో అది కూడా ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం। వాళ్ళకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ కనుక ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది। ఈవో గారు ఒకసారి చూడండి, మీరు మెటీరియల్ తెచ్చిస్తారా వాళ్ళు లేబర్ చేస్తారా చూసుకుంటారు। తర్వాత బస్సెస్ ఫిక్స్డ్ ఉంటాయి సార్, రేట్స్ చేస్తారా? శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వల్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లో భాగంగా ఈరోజు అన్ని శాఖలతో సమన్వయ కమిటీ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ ఏర్పాట్లో ప్రతి ఒక్క శాఖ తరఫు నుంచి కూడా వారి కార్యక్రమాలన్నింటినీ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలన్నింటినీ కూడా సజావుగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతోంది। తర్వాత మహానందీశ్వర స్వామి ఈవో గారు ఆలయంకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సర్వాంగ సుందరంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది। ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులకు మంచి దర్శనం కల్పించడంతో పాటుగా వాళ్ళు భక్తుల సౌకర్యాలైనటువంటి బస్సుల ఏర్పాటు కానీ, భక్తురాదులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనం ఏర్పాట్ల కాటి నుంచి ప్రసాదం కానీ, అన్నప్రసాదాలు కానీ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం తరఫున చక్కగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది। కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రజలు విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క సేవకు పాత్రులు కావాల్సిందిగా కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నాం। థ్యాంక్ యూ।